హైదరాబాద్ మొట్టమొదటిసారిగా జీటీవీ వారి జికా మల్టీమీడియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్ లో ప్రారంభించడం జరిగింది. దీంట్లో 20 సంవత్సరాల అనుభవం గల ఫ్యాకల్టీతో VFX, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, 2D, 3D యానిమేషన్, UI అండ్ UX డిజైన్ కోర్సెస్ ప్రారంభించడం జరిగింది. వీరు 100% జాబ్ అష్యూరెన్స్ తో పాటుగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆసక్తి గల వారు కోర్సులో చేరగలరు. మా అడ్రస్ మెట్రో పిల్లర్ నెంబర్ 1530 దగ్గర దిల్సుఖ్ నగర్. మా అడ్రస్ మెట్రో పిల్లర్ నెంబర్ 1530 దగ్గర దిల్సుఖ్ నగర్. వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతులై నేను మీ సాయిస్తరంగి శెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. నంద్యాల ప్రజలతో మమేకమవుతూ లబ్ధిదారుల ఇళ్లకి వెళ్లి పెన్షన్లు అందజేసిన మంత్రి NMD ఫారూక్. నంద్యాల జిల్లాలో బలిజ సంఘం ఆధ్వర్యంలో బలిజ సంఘం ఆత్మీయ సమావేశం. నంద్యాలలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల ఆందోళన. మంత్రి ఫారూక్ ను కలిసి తమ సమస్యలను వివరించిన డాక్టర్లు. శ్రీ రామకృష్ణ PG కళాశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి NCC క్యాంపులో భాగంగా బుట్టబొమ్మ బొమ్మల కొలువు ఎగ్జిబిషన్. నంద్యాల ఆయుష్ యోగా కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా శ్రీ భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన మంత్రివర్యులు NMD ఫారూక్. ఆదోని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం. పేద ప్రజలకు నిత్యావసర వస్తువులపై GSTని తగ్గిస్తూ చేసిన సంస్కరణలపై ప్రజలకు దుకాణ యజమానులతో MP సబరి అధ్యక్షతన అవగాహన ర్యాలీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల పట్టణంలోని 19వ వార్డ్ పొన్నపురం నందుపురం కాలనీలలో NCR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ నస్యం మహమ్మద్ ఫారూక్ గారు పాల్గొన్నారు. నంద్యాల ప్రజల పట్ల తనకున్న అనుబంధాన్ని చాటుకుంటూ ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి లబ్ధిదారులను పలకరించి వారి చేతికి పెన్షన్లు అందజేయడం ద్వారా ఆదర్శంగా నిలిచారు. సాయి సార్ 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 ఓకే ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు పంచాలని తెలుగుదేశం అభిమతం, ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఇందులో భాగంగా ప్రతి నెల మేము స్వయంగా మేము లేకపోయినా ఎవరైనా సీనియర్ కార్యకర్తలు, మిత్రులు, లేకపోతే జనరల్ సెక్రటరీయో ఎవరు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈరోజు నంద్యాలలో 8,76,00,000 మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. డబ్బు బెనిఫిషియర్స్ ఎంతమంది? 20,100 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. అంటే నంద్యాలలో దాదాపుగా 20,000 మంది బెనిఫిషియర్స్ తీసుకుంటారు. అందులో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఈ కేటగిరీ భారతదేశంలో ఎక్కడ లేదు. మన రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయకత్వం ఉండే రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో తప్పించి ఎక్కడా లేదు. కాబట్టి దయచేసి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇక పేపర్ చేద్దాం. బీహార్ లో 200 నుంచి 1200 జైలుకి పెద్ద పబ్లిసిటీ చేస్తున్నారు. ఆడ వ్యక్తిగత లోన్ ఇవ్వడానికి అని పేదవారికి మనం 4,000 ఇచ్చాం. గత ప్రభుత్వంలో సార్ 2,000 నుంచి 3,000 వచ్చేందుకు 5 ఏళ్ళు పట్టింది. మనం ఏ రోజైతే వాగ్దానం చేసామో ఆ రోజు జూన్ నెలలో 6వ తేదీ 17వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్గము జూలై మాసంలో 2 నెలలు కలిపి
అందరు 7,000 రూపాయలు 7,000 రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్దారులకు ఇచ్చడం జరిగింది. 7,000, 10,000, 6,000, 15,000 ఇవ్వడం జరిగింది. అదే కాక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కూడా మొట్టమొదటిసారిగా 3,000 నుంచి 6,000 కూడా సరిగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా కమిట్మెంట్ తో ఈ రోజు ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. అందులో భాగంగా జిఎస్టీ కూడా తగ్గించామని చెప్పారు. జిఎస్టీ రేటు కూడా 5% ఏదో 4 కేటగిరీస్ ఉన్నాయో 2 కేటగిరీస్ చేయడం జరిగింది. అందుకే 2 గతంలో అయితే 4 విభాగాలు ఉండేది. ఇప్పుడు 2 విభాగాలు చేసి చాలా మంది పెద్దలు వెసులుబాటు కలిగాలని చెప్పి దీపావళి దీన్ని గురించి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి దసరా నుంచి తీసుకొని దీపావళి వరకు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొని ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పి చెప్పడం జరిగిన సంగతి మీకు అందరికీ తెలుసు. కాబట్టి నంద్యాల జిల్లాలో బల్జీ సంఘం ఆధ్వర్యంలో బల్జీ సంఘం ఆత్మీయ సమావేశం. ఈ సమావేశంలో బల్జీ సంఘం తరపున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏమనగా గిరిబలిజ నుండి బలిజ అన్న పదం తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ కాపు, తెలగ ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపుల విజ్ఞప్తి. సాహేతుకమైన కారణాలతో దొమ్మర కులం పేరు మార్పుకై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం తప్పకుండా అభినందనీయం. కాకపోతే ఆ పేరులో బలిజ అన్న పదం చేర్చడం బలిజ కుల ప్రతిష్టను దిగజార్చారని బలిజ సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈరోజు ఈ బలిజల ఆత్మీయ సమావేశానికి నంద్యాల జిల్లా నలుమూల నుంచి వచ్చిన బలిజ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా అతి తక్కువ టైంలోనే పిలిచిన వెంటనే ఇంతమంది వందలాదిగా ఇక్కడ నాయకులు, తర్వాత యువత వీళ్ళందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని. ఎందుకంటే మెయిన్ ఉద్దేశం ఏంటి ఇక్కడ సమావేశం కావడానికి ఈరోజు ఏంటి అంటే జియో 5 ఏం చెప్తుందంటే రీసెంట్ గా దమ్మడి కులస్తులను గిరిబలిజలుగా మార్పు చేస్తూ వాళ్ళ నేమ్ ను ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది. జియో 5 ఈ జియో 5 ను రద్దు చేయాలని, బలిజలకు న్యాయం చేయాలని, బలిజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని గవర్నమెంట్ కు ఒక వినతి పత్రము, ఒక మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నంద్యాల జిల్లాలో మూల నుండి యువత, పెద్దలు, నాయకులు వీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఒకటే ఉద్దేశం, ఒకటే నినాదం ఏంటంటే బలిజల మనోభావాలను గౌరవించండి. ఇదే నినాదము ఇక్కడ నంద్యాల జిల్లాలో యువత కానీ నాయకుడి కానీ సాధ్యమైనంత వరకు ఈ జియో 5 ను రద్దు చేసి బలిజల మనోభావాలను కాపాడండి అనేదే మా ముఖ్య నినాదం ఈ సమావేశం. ఇప్పుడు మన పెద్దలు రాజరామ్ గారు మాట్లాడారు. సభా ప్రాంగణానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు సబ్జెక్టు ఈ కులాన్ని సబ్జెక్టులో ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వచ్చి లేని కులంగా చూపిస్తూ దాన్ని ఉన్న కులంగా రాసి దాన్ని బలిజలుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన జిల్లాల నుంచి దీన్ని వెహిమెంట్ గా అపోజ్ చేస్తూ గవర్నమెంట్ వారికి వినతి సమర్పించి దీన్ని కొట్టేయించవలసిందిగా మేము తీవ్ర ప్రయత్నం చేస్తున్నాము. మేము రిక్వెస్ట్ చేస్తూ విచారణ చేసిన తర్వాతనే చేయమంటున్నాము. ఈ కులం ఎప్పుడు కూడా బలిజలలో లేదు, కానీ వాళ్ళు దాన్ని ఇంక్లూడ్ చేసి దాన్ని ఎందుకు డైల్యూట్ చేయాలనుకుంటారో తెలియదు. కాబట్టి మేము విన్నవించుకుంటున్నాం గవర్నమెంట్ కు, చీఫ్ మినిస్టర్ గారికి దీన్ని దయచేసి ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీన్ని రిజల్ట్ ని బట్టి మేము కార్యాచరణ నెక్స్ట్ ఆచరణలోకి తీసుకురావాలని ఆలోచిస్తూ ఈ విషయాన్ని మిగతా సభ్యులందరికీ కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు అందరూ కర్నూలు జిల్లా నుంచి, నలుమూల నుంచి వచ్చినారు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాలలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల ఆందోళన. ప్రభుత్వం ఇస్తానన్న హామీలను అమలు చేయాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన డాక్టర్ల అసోసియేషన్. నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన. మంత్రి ఫరూక్ ను కలిసి తమ సమస్యలను వివరించిన డాక్టర్లు మంత్రి ఫరూక్ స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది.
స్లోగన్ సార్. ప్రజలకు ఆరోగ్యం వస్తుంది. డాక్టర్స్ బలంగా ఉంటే నిరంతరం మా సేవలు నిరంతరం మాకు న్యాయం ప్రజలకు మాకు న్యాయం. డాక్టర్లు గౌరవం కాపాడండి. డాక్టర్లు గౌరవం కాపాడండి. ఆరోగ్య సేవ నిలబెట్టండి. బలహీనత, గ్రామీణ ఆరోగ్య సమస్య, మా డిమాండ్ నెరవేర్చండి. పిఎస్సీలను పరిరక్షించండి. మా డిమాండ్ నెరవేర్చండి. పిఎస్సీలను పరిరక్షించండి. డిమాండ్ నెరవేర్చండి. పిఎస్సీలను పరిరక్షించండి. ప్రమోషన్స్ ఉద్యోగాలు కానీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది. ఈ సర్వీస్ పీజీ కోట అనేది మామూలుగా మనకి ఎట్లా చేయడం జరుగుతుంది. ఈ సర్వీస్ అనేది ఆల్రెడీ కార్యక్రమంలో భాగంగా మా యొక్క ఏవైతే న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో మన లా మినిస్టర్ వారు ఫరూక్ సార్ గారికి మా యొక్క మెమరాండం అనేది ఇవ్వడం జరిగింది. సార్ గారు కూడా అనుకూలంగా స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా నెరవేరేటట్టు కృషి చేస్తానన్నాడు. సో మాదైతే ప్రధానంగా ఏవైతే టైమ్ అండ్ ప్రమోషన్స్ ఉన్నాయో, అలాగే ఇన్ సర్వీస్ పీజీ కోటా కానీ ఇంతకుముందు గతంలో 30% ఇచ్చినది దాన్ని 20 చేయడం, మళ్ళీ 20ని 10 చేయడం, ఇలా చేసుకుంటూ పోతున్నారా. అలా కాకుండా ఇచ్చే 20% కానీ ఆ 20% కూడా ఆల్ కేటగిరీస్, ఆల్ క్లినికల్ కేటగిరీస్ లో రిజర్వేషన్ ఉంటే బాగుంటుందని. ఎందుకంటే 3 ఏళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో చేసిన తర్వాతనే వాళ్ళకి సర్వీస్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కోటాను కూడా పునరుద్ధరించాలి. అలాగే ఏదైతే ట్రైబల్ అలవెన్సెస్ కానీ, నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ, ఏదైతే సంచార చికిత్స అలవెన్సెస్ 4500 కానీ, ఇలాంటివి ఈ డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లన్నీ మన మంత్రి ఫరూక్ సార్ గారికి వినవించడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దీన్ని అమలయ్యేలా చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ మంత్రి ఫరూక్ సార్ గారిని నంద్యాల జిల్లాలో మేము నంద్యాల డిస్టిక్ ప్రైమరీ హెల్త్ సైన్స్ డాక్టర్ అసోసియేషన్ వారందరూ కూడా సార్లు కలవడం జరిగినది. మా యొక్క సమస్యల గురించి సార్కు పూర్తిగా చెప్పడం జరిగినది. సారు సంపూర్ణంగా సరే మీ యొక్క న్యాయమైన డిమాండ్స్ ని ఖచ్చితంగా చర్చించేసి మీకు న్యాయమైన డిమాండ్స్ మీ కోరిక తీర్చడానికి నేను ఛాయశక్తిగా ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగినది. కాబట్టి సార్కు ధన్యవాదాలు. డిమాండ్ మామూలుగా ప్రమోషన్స్, టైమ్ బౌండ్ ప్రమోషన్స్. మేము గత 20 సంవత్సరాల నుంచి ఒకే క్యాడర్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ క్యాడర్ లో ఉన్నాము. సో కాబట్టి మమ్మల్ని 8 years దాటిన ప్రతి ఒక్కరికి డిప్యూటీ సివిల్ సర్జన్, 16 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా సివిల్ సర్జన్ గా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసినటువంటి 3 సంవత్సరాలు దాటినటువంటి మెడికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా పీజీ కోటాలో రిజర్వేషన్ ని తగ్గించడం జరిగింది. దాన్ని యథావిధిగా కొనసాగించాలని, అలా అంటే 20% కంటిన్యూ చేయాలని, అలాగే అన్ని బ్రాంచెస్ లో క్లినికల్ బ్రాంచెస్ 30%, నాన్ క్లినికల్ 50% ఉన్న వాటిని ఆ మిగిలిన అన్ని బ్రాంచ్లు కూడా మా యొక్క ప్రాథమిక ఆరోగ్యాలు పనిచేస్తున్నటువంటి వైద్యాధికారులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ ని మనం మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది. శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎన్సీసీ క్యాంప్ లో భాగంగా బుట్టబొమ్మ బొమ్మల కొలువు ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఇక్కడ ప్రదర్శించిన కొండపల్లి, ఎట్టికొప్పాక, ధర్మవరం తదితర ప్రాంతాల నుండి సేకరించిన పురాతన సాంప్రదాయ బొమ్మల కొలువు ప్రదర్శన ఆసక్తిదాయకంగా సాగింది.
పట్టణంలో శ్రీ రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల నందు ఎన్సిసి నేషనల్ లెవెల్ క్యాంపు 10 రోజుల కార్యక్రమం ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. చివరి రోజు ఈ హస్తకళలకు సంబంధించి బుట్ట బొమ్మలు అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక ఎక్స్పోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది లావణ్య ఆధ్వర్యంలో. లావణ్య ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని తీసుకున్నందుకు అమ్మాయిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఒక మంచి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తూ ఉంది. పబ్లిక్ కోసం కూడా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో టీటీడీ కళ్యాణమండపం దగ్గర షాప్ కూడా ఒకటి బుట్ట బొమ్మలు ఉన్న షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పబ్లిక్ కూడా చాలా మంచి బొమ్మల్ని ప్రదర్శించడం జరిగింది. నమస్తే అండి. ఇవాళ రామకృష్ణ పీజీ కాలేజ్ లో ఎన్సిసి క్యాండిడేట్స్ కోసం అని చెప్పి ఎక్స్పో జరిగింది. ఇందులో బుట్ట బొమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది అనమాట. ఇందులో ఏటికోపాక, కొండపల్లి అండ్ ధర్మవరం రిలేటెడ్ ఇట్లా అన్ని రకాల హ్యాండీక్రాఫ్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ మనకి పాత ఓల్డ్ ట్రెడిషన్ లో ఉన్న ప్రతి ఆర్టికల్ ని కూడా ఇక్కడ చూపించడం, ఎక్స్పోలో అరేంజ్ చేయడం జరిగింది అనమాట. ఇవాళకైతే ఎక్స్పో అయిపోయింది. బట్ ఈ ప్రోడక్ట్స్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఈ ప్రోడక్ట్స్ ఏమైనా కొనుక్కోవాలన్నా నంద్యాలలో బుట్టబొమ్మ స్టోర్ ఉంది. టీటీడీ రోడ్ లో వందే మార్ట్ పక్కనే ఉంటుంది. మీరు దానికి విజిట్ చేస్తే మీరు ఈ ప్రోడక్ట్స్ ని బై చేయొచ్చు. థ్యాంక్ యూ. నంద్యాల ఆయుష్ యోగా కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా శ్రీ భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. 12వ వార్డ్ కౌన్సిలర్ శ్యామ్ సుందర్ల సౌజన్యంతో 12వ వార్డ్ పరిధిలోని శానిటేషన్ సిబ్బందికి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సమావేశంలో మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బింగుమల్ల శ్యామ్ సుందర్ మరియు భారత్ వికాస్ పరిషత్ సభ్యులు పాల్గొని శానిటేషన్ సిబ్బందికి నూతన వస్త్రాలను అందజేశారు. తలకి కొన్ని సంవత్సరాల నుంచి దసరా సందర్భంగా 12వ వార్డులో ఉన్న శానిటరీ వర్కర్స్కు అందరికీ బట్టలు ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు
శ్రీ తులసిరెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా మీకు ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ సందర్భంగా అందరూ ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అన్నదానం అనేది చాలా మంచి కార్యక్రమము. ఇటువంటి కార్యక్రమాలు 2 సంవత్సరాల నుంచి మన ప్రొఫెసర్ శ్యామసుందర్ గారు చేరుకోవడం చాలా సంతోషకరం, అభినందించడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా చాలా మంచి మనసుతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎందుకంటే దసరా పండుగ సందర్భంగా వస్తుదానం అన్నదానం చేయడం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎప్పుడు సంవత్సరాలకు గుర్తున్నటువంటి కార్యక్రమం ఉంది. పార్టీ ఎంతమంది పేదలు ఉంటారు, ఆ పేదలందరూ ప్రతి రోజు ఈ చీర కట్టుకున్నప్పుడు కానీ చూసుకున్నప్పుడు కానీ వారు సాంస్కృతిక గారికి గుర్తుంటుంది. అది చాలు. మీ అందరి యొక్క ఆశీస్సులు కూడా సాంస్కృతిక ఉన్నారా, అందరూ మీ ఆదాయం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆదోని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎస్ఎఫ్ఐ నాయకులు సీను అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ మాట్లాడుతూ ఆదోని ఎమ్మెల్యే తన రాజకీయ పరపతి కోసం కాకుండా మోడీ దగ్గర కూర్చొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. ప్రైవేటీకరణ అనేది కూటమి ప్రభుత్వానికి నష్టం కలిగించే పడవలోని రంధ్రం వంటిదని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆ అబ్బాయి కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ మాట్లాడిన తీరు చాలా అద్భుతం సార్. ఇలాంటి యువత మన ఆధునిక ఇప్పుడు కావాలి. మరి ఇలాంటి యువత మన లాంటి సంఘాలు చూస్తుంటే ఆధునిక భవిష్యత్తు భద్రంగా ఉందని నేను నమ్ముతున్నాను సార్. ఎందుకంటే పోరాడే వాళ్ళు లేకపోతే, ఎదిరించే వాళ్ళు లేకపోతే బెదిరించే వాళ్ళది రాజ్యం అవుతుంది. కాబట్టి మనం చేతనైనంత ప్రశ్నించాలి, ఫైట్ చేయాలి. అది ఎంత అవుతుంది సెకండరీ. అసలు అడగకపోతే ఏమవుతుందంటే మొత్తం ఇంకా కన్ని కొరిగి వెళ్ళిపోతారు అన్నమాట. సో అది థీమ్ సార్. రెండో విషయం వచ్చేసి మెడికల్ కాలేజ్ పరంగా చూసుకుంటే జిల్లా సమితి తరఫున ఎంహెచ్పీఎస్ పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజ్ అనేది కేవలం ఒక కాలేజీ 100 మంది 200 చదివే కాలేజ్ కాదు సార్. 100 మంది డాక్టర్స్ వస్తారు మనకి. మన 100 పల్లెలకి వాళ్ళు భరోసాగా ఉంటారు. ఈరోజు మెడికల్ అయితే ప్రైవేట్ అయితే ఏమవుతుందంటే ప్రతిదీ డబ్బుతో కొనాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు గారు మరొకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి వీళ్ళు ఎంత డెవలప్ చేసినా కూడా ఒక పడవకి ఒక రంధ్రం ఎలా దెబ్బతీస్తుందో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అలా దెబ్బతీస్తుంది చంద్రబాబు గారి ప్రభుత్వానికి. అలా నమ్ముతున్నాము. రెండో విషయం ఏమంటే ప్రజాసంబద్ధంగా ఫైట్ చేస్తున్న వారిపై మరి దారుణంగా ఆ రోజు పోలీసులు వ్యవహరించడం చాలా దుర్మార్గం అంటే దీన్ని ఖండిస్తున్నాము. వారికి చట్టపరంగా మరి ముందుకు వస్తామని ఎస్డిపి వకీలు చెప్పడం చాలా సంతోషం. అదేవిధంగా మా తరఫున కూడా ఎంహెచ్పీఎస్ తరఫున కావచ్చు, ఆదోని జిల్లా సమితి వివిధ సంఘాల తరఫున వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాము. బ్రదర్ మీకు సిపిఎం అనే గొప్ప ఆర్గనైజేషన్ ఉంది, కానీ మేము కూడా మీకు భరోసా ఇస్తున్నాము. ఇక చివరి విషయం వచ్చేసి మరి ఆదోని మనము ఒక డాక్టర్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. ఈ డాక్టర్ అయినా కనీసం అసెంబ్లీలో మన మెడికల్ కాలేజీని కాపాడుతారంటే ఈ డాక్టర్ కూడా మన ఆదోనిలో ఒక పేషెంట్గా మార్చేశాడు. ఈయన పోయి అడవి అసెంబ్లీలో నన్ను చూడని అందం చూడని బిల్డప్ ఇచ్చే సరిపోయింది తప్ప ఆడవే కనీసం మా అయ్యా మేము వెనకబడిన ప్రాంతము, మాకు జిల్లా లేడీస్ కనీసం మెడికల్ కాలేజీ అని ఒక చెప్పే ధైర్యం కూడా ఈ యొక్క ఎమ్మెల్యేకి లేకపోవడం చాలా సిగ్గుచాడు. ఎందుకంటే అసెంబ్లీకి ఎందుకు పంపించాం ఎమ్మెల్యేని మా కోసం మాట్లాడమని. మా సమస్య పిల్లలు ఈరోజు జైలుకు పోయేంత వరకు ఫైట్ చేస్తున్నారంటే ఇంత పెద్ద సమస్య. మరి ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడడం మీదనే పార్థసారథిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. కేవలం ఆయన ఏదో నెలకు జీతం తీసుకునేకో లేకుంటే ఆయన గొప్ప పెద్దరికం చేసుకోవడానికి ఎమ్మెల్యే గెలిపలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే పార్థసారథి గారు చాలాసార్లు చెప్పినాడు. ఏమన్నాడు? నేను చెప్తే మోడీ నా మాట తీసేదన్నాడు. మరి పోయి మోడీతో మరి కూర్చొని సాధించి మెడికల్ కాలేజు అంతే ఉత్త పిట్టలతో మాటలు ఎమ్మెల్యే. కాబట్టి ఏదైనా సరే మనం ఈరోజు అన్ని పార్టీలు కలిసినాము. ఖచ్చితంగా ఇది శుభపరిణామము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మెడికల్ కాలేజీ కాపాడుకుందాము. దీనికి ప్రజాసంబద్ధంగా జరిగే ప్రతి పోరాటానికి ఎంహెచ్పీఎస్ తరఫున కావచ్చు, ఆదోని జిల్లా సమితి తరఫున పూర్తి సహకారం అందిస్తాం తెలియజేస్తూ మీరు మరింత తగ్గొద్దు బ్రదర్ సీను. ఖచ్చితంగా అలాగే ముందుకు పోండి. పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప ఖచ్చితంగా సాధిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల ఎన్టీఆర్ షాదీ ఖానా నందు నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
కుల మతాలకు అతీతంగా సూపర్ 6 పథకాలు అందరికీ అందజేస్తున్నామని, అదేవిధంగా క్యూఆర్ కోడ్ సౌకర్యంతో కూడిన ఈ కార్డును స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుడు సరుకులు తీసుకున్న వివరాలు వెంటనే ప్రభుత్వానికి చేరుతాయని, దీంతో పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, పోర్టబిలిటీ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. ఇంకా ఏ ప్రభుత్వ కార్యక్రమాలు డిఎస్సి జరిగింది కూడా డిఎస్సి కూడా ఫోటో వేసుకోలేదు. కాబట్టి ట్రాన్స్పరెంట్ కూడా ప్రజలకు అందజేయాలా. ట్రాన్స్పరెంట్ అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని చెప్తే ముఖ్యమంత్రి గారు కష్టపడతారు. మనకు ఆదాయం పెంచుకోవాలా, రాష్ట్రాన్ని గుర్తులు తీసుకోవాలా, ప్రజల నడపాలా. ఈరోజు మహిళా శక్తి కింద మహిళలకు దాదాపు అన్ని ఏ ఊరు బస్సులు పోతున్నారు కదా. ఇప్పుడు నుంచి బస్సు పెడితే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తిరుగుతా ఉన్నారు. బస్సు ఫ్రీ బస్సు లేకపోతే దాదాపు 11,000-12,000 మన రోడ్డు ఉండేది హాస్పిటల్. ఇప్పుడు దాదాపు 2,000 నుంచి రోడ్డు ఏమంటే బస్ స్టాండ్ వచ్చింది కాబట్టి ఉచితంగా బస్సు వచ్చింది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ వారు ఆరోగ్య పరీక్షలు చేసుకొని రోగిలో చూపిస్తే 2,000 మంది వస్తున్నారంటే ఇది ప్రభుత్వం వచ్చే సౌకర్యం. ఉచితంగా బస్సు జరుగుతుంది కాబట్టి ఆ బస్సులు ప్రయాణం చేసి ఉచితంగా వారి ఆరోగ్య పరీక్ష చేసుకొని మొత్తం వాళ్ళ పేరు నమోదు తీసుకుని రావడం జరుగుతారు. మరి ఈ సౌలభ్యం కలిగించారు. ఈ రోజు మంచి కార్యక్రమం ఇచ్చారు. ఈ తల్లి పూజలు చేశారు. ఇదంతా తల్లు ఉండాలి. ఇదంతా ఎంతమందికి వచ్చిన అందరి పూజలు డబ్బులు చేయగలరా? అందరికి 2 3 4 చేయగలుగుతుంది. ఆ పాప చదువుకున్న ఆడపిల్లలందరికీ తల్లి కూడా ఒక్కరు కాదు, ఎంతమంది ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఒక్కరికి వేసినారు. మనం ఎంతమందికి వేసాము? మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఎంతమంది వేసాం కదా. మళ్ళీ మీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 8 సన్న బియ్యం ఇస్తున్నారు. జరుగుతుంది బియ్యం ఈరోజు మీకు సరఫరా చేస్తా ఉంది ప్రభుత్వం. అది ఒక మంచి కార్యక్రమం చేస్తా ఉంది ప్రభుత్వం. ఈ రోజు స్మార్ట్ కార్డు ఇచ్చి మీకు సౌలభ్యం ఉండాలా, మీకు జోబులు పెట్టుకోబెట్టి ఉండాలా. నేను బస్సు ప్రయాణం చేయాలంటే సార్ మీకు హాస్పిటల్ పోవాలంటే స్మార్ట్ కార్డు చాలు. కాబట్టి స్మార్ట్ కార్డు ఉంటే మీకు ఎంతో ఉపయోగకరంగా ఈరోజు ప్రభుత్వం సాంకేతిక పరంగా చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి చేపల వాసులు ఎక్కువగా 6వ వార్డు సంబంధించిన వారు చాలా మంది కూడా ఇచ్చాము. కాబట్టి చాలా పెద్ద చేద్దాం అనుకున్నాం. వచ్చింది కాబట్టి చేయకపోయినాం. జీఎస్టీ కూడా పాపం చాలా మంది పక్కకు రావాల్సి వచ్చారు. సంతోషం, వారు కూడా ఇక్కడ రావచ్చు మరి కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. కాబట్టి దయచేసి స్మార్ట్ కార్డు మళ్ళీ జిరాక్స్ కార్డు తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ కోరుకుంటున్నాడు దయచేసి పెట్టుకొని దాంట్లో ఎమ్మెల్యే కూడా ఉంది. దాంట్లో ఉన్నాయి కదా. దసరా పండుగను పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గిస్తూ చేసిన సంస్కరణలపై ప్రజలకు, దుకాణ యజమానులకు అవగాహన కల్పించేందుకు స్థానిక కల్పన సెంటర్ నుంచి గాంధీ చౌక్ అమ్మవారి శైల వరకు ఎంపీ శబరి, టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్, బీజేపీ జనసేన నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు సరైన ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు, వ్యాపారస్తులకు మేలు జరుగుతుందన్నారు. జీఎస్టీ బాగా ఇది మీకు కూడా బెనిఫిట్. ఈ విధంగా కొనడానికి ఖచ్చితంగా ఐటమ్స్ పైన పట్టిస్తారు. కొన్ని ఐటమ్స్ లోనే కంప్లీట్ జీఎస్టీ వేవ్ ఆఫ్ చేసేసారు, లేకుండా చేశారు. అంటే లేడీస్ చేస్తున్నారు 5%. నేను వస్తాను చెప్తాను. వేసుకొని వచ్చింది.
దగ్గర भारत माता के भारत माता के भारत माता के మేడం అలా కొద్దిగా ఎన్నుకున్నా ఒకసారి రేపు దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వము మన ప్రజలందరికీ ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలందరికీ ఒక సూపర్ సక్సెస్ఫుల్ జిఎస్టి తగ్గించి ఒక మంచి న్యూస్ ఏదైతే ఉందో అది ప్రకటించారు. ఈరోజు ఫారూక్ గారు ఆధ్వర్యంలో అలాగే అందరూ టీడీపీ జనసేన అట్లాగే బీజేపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నంద్యాలలో ఇక్కడ మార్కెట్లో ర్యాలీగా వచ్చి అక్కడ షాపులలో అందరినీ అడగడం జరిగింది. ఎంతో సంతోషంగా ఈరోజు మాకు జిఎస్టి తగ్గింది, జిఎస్టి తగ్గడంతో మాకు బిజినెస్ పెరుగుతుంది, మాకు అవకాశాలు కూడా ఎంఎస్ఎంఈస్ అయితేనేమి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయితేనేమి వాళ్ళకు కూడా అవకాశాలు పెరిగాయి అని ఎంతో సంతోషంగా ఉన్నారు. మనం గమనిస్తే ఈరోజు మెడిసిన్స్ పైన ఈరోజు మెడికల్ షాప్ లో ఉన్నాను, మెడికల్ షాప్ ఓనర్ గారు ఉన్నారు ఇక్కడ. మెడిసిన్స్ పైన దాదాపు 10% జిఎస్టి తగ్గింది. అట్లాగే లైఫ్ సేవింగ్ డ్రగ్స్, చాలా క్యాన్సర్ డ్రగ్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన జిఎస్టి వేవ్ ఆఫ్ చేశారు. అట్లాగే ఎక్స్రే ట్యూబ్స్ పైన కూడా మనకు తగ్గించడము, చాలా మటుకు ఎక్విప్మెంట్ పైన, అలాగే మేక్ ఇన్ ఇండియా ని ముందు పెట్టి వాళ్ళను ఎంకరేజ్ చేసేలాగా విధంగా కూడా మన కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, రైతులకు అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ పైన కూడా దాదాపు 10% తగ్గించడము, అట్లాగే ఎన్నో పరికరాల పైన కూడా తగ్గించడము. ఈరోజు విమెన్ కి సంబంధించి శానిటరీ ప్యాడ్స్ అయితేనేమి లేదంటే హెల్త్ పరంగా వాళ్ళ హెల్త్ కిట్స్ కి అయితేనేమి కొన్ని చాలా చోట్ల జిఎస్టి తగ్గించడము వేవ్ ఆఫ్ చేయడము జరిగింది. ఇది ఎంతో శుభ పరిణామము. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి తరపు నుండి ఈరోజు నరేంద్ర మోడీ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం. మనం ఈరోజు చూస్తున్నాము జిఎస్టిని కంట్రీ వైడ్ మొత్తం తగ్గించడం జరిగింది. కరెక్ట్ సంక్రాంతి పండగ దసరా పండగ ముందు తగ్గియడం జరిగింది, నవరాత్రి ముందు తగ్గియడం జరిగింది. ఈ ఛాన్స్ ఇచ్చిన ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు గవర్నమెంట్ ని, సెంట్రల్ గవర్నమెంట్ ని, స్టేట్ గవర్నమెంట్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మనం చూసాం ఎకానమీ అనేది స్లో డౌన్ అవ్వకుండా ఏం కాకుండా ఈ ప్రజలకి ఏమి ట్యాక్స్ భారం పడకుండా మొన్న చూసాము. ఫైనాన్స్ మినిస్టర్ గారు ట్యాక్స్ కూడా 12 lakhs వరకు వితౌట్ ట్యాక్స్ కట్టకుండా చేశారు. ఇప్పుడు ఈ జిఎస్టి కూడా తగ్గించారు. బైక్స్ మీద ఎలా ఉంటదంటే ముందుగా బైక్ చూస్తాం, ఈ ఫార్మర్స్ ఈ దసరా టైంలో బాగా కొంటారు బైక్లు కానీ కార్లు కానీ. వాళ్ళకి ఈ జిఎస్టి తగ్గడము ఒక్కొక్క బైక్ మీద 10,000, కార్ల మీద ₹1,00,000 దాకా తగ్గింది. అందుకే ఈ అవకాశం అందరం ఉపయోగించి మనం ఈ గూడ్స్ అన్ని చూసాం, ఈ గ్రాసరీస్ మీద అన్నిటి మీద బాగా తగ్గింది. ఈ అవకాశం తీసుకుంటూ బాగా స్పెండ్ చేస్తారని కోరుకుంటూ మన ఎకానమీని ఇంకా పైకి తీసుకుపోతారని అందరు కోరుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ పాకిస్తాన్ పై ఫైనల్ పోర్లో అద్భుత ప్రదర్శన కనపరిచిన క్రికెటర్ ను సీఎం అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు క్రికెట్ బ్యాట్ ను బహుమతిగా ఇచ్చిన సీఎం చూశారు కదా, ఇవి ఇవాల్టి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.